ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రోజా కొద్దిసేపటి క్రితమే బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్కి వచ్చారు. నోవోటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఏదైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు, పార్టీ పనితీరుపైన ఆయన సమీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయినటువంటి నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయాలను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి సమన్వయ లోపం పైన మొదటి నుండి కూడా అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో ఎప్పుడు సమావేశమైన ఆయన ఒకటే విషయం చెప్తూ వస్తున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే విషయాన్ని మరొకసారి ఈ రోజు కూడా జరిగినటువంటి సమావేశంలో చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఏదైతే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరికి ఏదైనా ఉన్నప్పటికీ కూడా స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల విషయం కావచ్చు, పార్టీ విషయంలో అందరూ కలిసి పనిచేయాలనేటువంటి విషయాన్ని మరొకసారి ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అయితే మండల అధ్యక్షులు, పై స్థాయి నేతల యొక్క సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తత పైన, రోడ్ మ్యాప్ పైన ఆయన మాట్లాడి పార్టీ నేతలకి, కేడర్కి మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే మండల అధ్యక్షులు అదేవిధంగా పై స్థాయి నేతలందరూ కూడా కొంగర కలాన్లోని ఫంక్షన్ హాల్కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో వారందరూ కూడా నేతలందరూ కూడా ఇక్కడికి రానున్నారు. వచ్చిన తర్వాత ఈ సమావేశం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఒకటి పార్లమెంట్ ఎన్నికలకి సమాయత్తం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించినటువంటి విషయం పైన కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కొద్దిమంది నేతలతో ఆయన మాట్లాడించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఏదైతే పార్టీ కేంద్రంలో మరొకసారి ఎందుకొరకు అధికారంలోకి రావాలో, ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లనే దానిపైన మార్గనిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలను కూడా ఎన్నికలకు ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించబోతున్నారు. ఒకటి ఏదైతే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి ఇంకెక్కువ ఏ విధంగా పట్టుకెళ్లాలని దానిపైన మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఇంకొకటి ఏదైతే జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో దాంట్లో ఆ కార్యక్రమంలో బీజేపీ నేరుగా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన కూడా పార్టీ ఇప్పటికే చేసి ఉంది. దానికి అమలు చేసేటువంటి విషయాలపైన ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఆయన చర్చించనున్నారు, మార్గనిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు వెళ్తున్నారు, బీజేపీ అభ్యర్థులు వెళ్తున్నారు, వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా అసెంబ్లీలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలపైన ఆయన అభిప్రాయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. బీజేఎల్పీ నేతని ఈ రోజు ఎన్నుకున్నటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఏ విధంగా పార్టీ బలోపేతం కానీ అసెంబ్లీలో కానీ ఏ విధంగా ఉండాలనే విషయంపైన మార్గనిర్దేశం చేయబోతున్నారు. రోజా, రైట్, థ్యాంక్ యూ మహేష్.